గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇదేంటి అంటే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. సో ఈ స్థానంలో ఆయన భార్య భారతిని కానీ లేతే ఆయన తల్లి విజయమ్మ గారిని కానీ పోటీకి నిలబెట్టబోతున్నారు. మరి ఈయనేం చేస్తున్నారు అంటే కడప ఎంపీగా ఉన్నటువంటి అవినాష్ రెడ్డితో రాజీనామా చేపించి ఆ స్థానం నుంచి ఆయన పోటీ చేసి ఎంపీగా కేంద్రానికి వెళ్ళబోతున్నారు. ఇంకా ఏపీలో కేవలం 11 మందే గెలిచినటువంటి నేపథ్యంలో ఎలాగూ అసెంబ్లీకి వెళ్ళి ఉపయోగం లేదని చెప్పి ఆల్రెడీ జగన్ తేల్చేయటం జరిగింది. ఓ పక్క నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని చెప్పి స్పీకర్కి లెటర్ రాసినా ఇప్పటి వరకు దాని గురించి స్పీకర్ స్పందించినటువంటి దాఖలాలు లేవు. అంటే సానుకూలమైనటువంటి స్పందన రాలేదు అనేది క్లియర్గా అర్థమవుతున్నటువంటి అంశం. మరి ఈ నేపథ్యంలో ఏపీలో ఏం చేస్తాము అని చెప్పి జగన్ మనసు కేంద్ర రాజకీయాల వైపు మళ్ళింది అని చెప్పి వార్తలు వస్తున్నాయి. సో దీనికి తగ్గట్టుగానే నిన్న రేవంత్ రెడ్డి కూడా వైఎస్ఆర్ 75వ జయంతి కార్యక్రమానికి వచ్చినటువంటి నేపథ్యంలో వైఎస్కి అసలైన వారసురాలు షర్మిలేనని, ఇప్పుడు కడపలో ఉప ఎన్నికలు వచ్చినట్లయితే ఊరూరా తిరిగి షర్మిల తరపున ప్రచారం చేసి ఆమెను గెలిపిస్తానని, కాంగ్రెస్ పార్టీ ఏపీలో విజయం అనేది ఆయన వైఎస్ఆర్ పుట్టినటువంటి ప్రాంతమైన కడప నుంచే స్టార్ట్ అవుతుంది అని చెప్పి ఆయన ఒక ప్రకటన చేయటం జరిగింది. మరి ఓవరాల్గా ఇందులో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది అయితే తెలియదు. కానీ ఈ ప్రకటన ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి రాజీనామా చెయ్యబోతున్నారు అనేటువంటి ప్రకటన ఏదైతే ఉందో దీనికి ఇప్పటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవ్వరూ స్పందించాల. ఈవెన్ తన గురించే వార్తలు వస్తున్నా జగన్ స్పందించాల, మిగిలినటువంటి పార్టీ నేతలు స్పందించాల. మరి ఈ మౌనాన్ని అంగీకారం అనుకోవాలో లేదంటే మీ ఇష్టం వచ్చింది ప్రచారం చేసుకోండిలే అని వదిలేయాలో, అసలు రియాక్షన్ ఎట్లా ఉంటుందో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుందామని వీళ్ళే ఒక లీక్ ఇచ్చారో ఓవరాల్గా ఏంటనేది అయితే అర్థం కావట్లేదు. కానీ ఈ సమయంలో అసెంబ్లీకి వెళ్ళటానికి అవకాశం లేదనేటువంటి ఒక కారణంతో జగన్ రాజీనామా చేస్తారు అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే అసెంబ్లీకి గతంలో కూడా ఆయన 2014 ఎన్నికల తర్వాత కనుక చివరి సంవత్సరం రోజులు ఆయన అసెంబ్లీ నుంచి బయటకు వచ్చేసి బయటే ఉన్నారు. పాదయాత్ర పేరుతో ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పి పాదయాత్ర చేస్తూ ఆయన బయటే ఉన్నారు. అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది ఇక్కడ అసలు సమస్యే కాదు. కాకపోతే ఒకటి ఏమనిపిస్తుంది అంటే మొన్నటి వరకు విజయమ్మ గారు షర్మిల గారితో ఉన్నారు. అటు తెలంగాణ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీతో ఉన్నప్పుడు కూతురు వెంటే నడిచారు ఆమె. ఇంకా ఆమె వచ్చి కాంగ్రెస్లో ఏపీసీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా కొన్ని రోజులున్న ఎన్నికల సమయానికి ఆమె అమెరికా వెళ్ళిపోయారు. తర్వాత నా కూతుర్ని గెలిపించండి అని చెప్పి ఆమె ఏదో ఒక వీడియో రిలీజ్ చేశారనేటువంటి వార్తలు కూడా వచ్చినాయి, చూసాం. సో అయితే ఇప్పుడు ఆమె కొడుకు వైపు ఉన్నారు, మళ్ళీ ఆమె తిరిగి జగన్ దగ్గరకు వచ్చేశారు, జగన్ని గెలవాలని చెప్పి ఆమె కోరుకుంటున్నారు, జగన్ని మళ్ళీ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టాలనుకుంటున్నారు అనేటువంటి ఒక వైబ్ తీసుకురావటానికి, ఫ్యామిలీలో గొడవలేమీ లేవు, ఎవ్రీథింగ్ ఫైన్ అనేటువంటి ఒక ఫీలింగ్ తీసుకురావటానికి విజయమ్మ గారిని ఆ స్థానంలో నుంచోబెట్టబోతున్నారు అనేటువంటి వార్తలు ఏమైనా తీసుకొస్తున్నారా అనేటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఎందుకంటే జగన్ రాజీనామా చేసి ఆ ప్లేస్లో విజయమ్మ గారిని నుంచోబెట్టి గెలిపించి మళ్ళీ అక్కడి నుంచి ఆయన వెళ్ళి అవినాష్ రెడ్డి గారిని రాజీనామా చేపించి అక్కడ ఆయన నుంచుని గెలిచే ప్రయత్నం చేయటం అనేది ఇప్పుడున్న సిచ్యువేషన్లో జగన్ అలాంటి నిర్ణయం తీసుకుంటారని అయితే నేను అనుకోవట్లా. ఎందుకంటే ప్రస్తుతం అధికారంలో ఉన్నది టీడీపీ పార్టీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలో ఉంది, తమ పార్టీ అధికారంలో లేదు. సో ఉప ఎన్నికలు జరిగితే అధికారంలో ఉన్నటువంటి పార్టీకే ఎడ్జ్ ఉంటుంది. అది జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసు. ఎందుకంటే 2014 నుంచి 19 మధ్యలో జరిగినటువంటి నంద్యాల ఉప ఎన్నికల్లో పరిస్థితులు ఏంటనేది ఆయన క్లారిటీ ఉంది. ఆ తర్వాత ఆయన హయాంలో 2019 నుంచి 24 మధ్యలో జరిగినటువంటి తిరుపతి ఉప ఎన్నికలకు కావచ్చు, బద్వేలు ఉప ఎన్నికలకు కావచ్చు, పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా ఆయన క్లారిటీ ఉంది. సో అలాంటి పరిస్థితుల్లో
ఒక స్థానం రాజీనామా చేపించి ఉప ఎన్నికలకు వెళ్ళటమే కష్టమైనటువంటి పరిస్థితుల్లో 2 స్థానాలు రాజీనామా చేపించి 2 స్థానాలకి పోటీలకు వెళ్ళటం అనేది చాలా సాహసోపేత నిర్ణయమే. అలాంటి నిర్ణయాలు ఇప్పుడు తీసుకునే పరిస్థితుల్లో వైసీపీ లేదు, కాబట్టి ఇది జరగకపోవచ్చు.